వరంగల్ జిల్లా నర్సంపేట బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వరంగల్లో తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి ధర్నా నిర్వహించారు. సంక్షేమ సంఘం నాయకుడు సారయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు చెల్లించలేదని, విద్యార్థుల స్కాలర్షిప్ 5,500 నుండి 20,000 రూపాయల మేరకు పెంచుతూ జీవో విడుదల చేయాలని, ఇప్పటి వరకు బడ్జెట్ రూపంలో పద్ధతుల కింద ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టారని ఆర్థిక శాఖ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలని తెలియజేశారు. ఇవ్వడం లేదు. అట్లా 4,000 కోట్ల దాకా బకాయి పడ్డది. ఈ 4,000 కోట్ల బకాయిలు పడడం సందర్భంగా ఏమైందంటే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ఆ చదివిన పిల్లలకు ఆ సర్టిఫికెట్లు పై చదువులో పోతున్న సర్టిఫికెట్లు ఇవ్వడానికి వాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు. ఈ స్కూల్ పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, డిగ్రీ పిల్లలు కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పెడతారు. వాళ్ళు పై చదువులో పోయడానికి చాలా ఇబ్బంది పడతారు. మేమేం చేస్తాం, గవర్నమెంట్ మాకు స్కూల్ పైసలు వస్తలేవు, మీరు ఫీజులు కడితే మీకు సర్టిఫికెట్ ఇస్తామంటారు. ఆ ఫీజులు కట్టలేక వాళ్ళు అందరూ ఇలా పై చదువులు పోలేక, బయట దేశాలు పోలేక ఇక్కడ హింస పడతారు. వేరే కూలి పని చేసుకుని వస్తారు. కాబట్టి వెంటనే ఇది గుర్తించి ఇప్పుడున్న పాలకులు పెద్ద వాళ్ళు అంటే ఎఫ్సీ వాళ్ళు రాజ్యం వెళ్తాను. ఈ మన బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఎట్లా అనవదొక్కాలని ఈ 4,000 కోట్ల రూపాయలను ఆపి వీళ్ళని ఏంటంటే మనం బడుగు బలైన వర్గాల పేద పిల్లలు పైకి పోకుండా హింస పడతారు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉద్యమాలు ఇంతలో ఆగటట్టు చేసి ఈ వెంటనే బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఇది నామమాత్రమే ఇక్కడ చేసినాం. ఇక్కడ మేము రాష్ట్రం మొత్తం ఆర్కెస్ట్రా పిలుపు మేరకు దశల వారీగా ఇంకా బాగా చేస్తాము. ఈ ఉద్యమాన్ని ఇంతలో ఆపాలని కళ్ళు తెరిచి మా మీద ఏదో ఈ బలైన వర్గాలు వీళ్ళు ఏం చేస్తారు అనుకోకండి. మేము అన్ని రకాల మేము ఇంత సర్దార్ సర్వై పాపన స్ఫూర్తి మాకున్నది. 300 సంవత్సరాల క్రితమే మేము రాజ్యాధికారం చేతపోయినాము. ఇప్పుడు ఈ జనరేషన్లో మేము ఊకునే పరిస్థితే లేదు. కాబట్టి వెంటనే ఇది గవర్నమెంట్ కళ్ళు తెరిచి విద్యార్థులకు అండగా ఉండి పెండింగ్ బకాయిలు అన్ని చేయాలి. గత 2 సంవత్సరాల నుంచి పోయిన గవర్నమెంట్ ఆపింది.